సో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాకు. సో ప్రస్తుతం నేను వీసర్స్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఎడ్యుకేషన్ ఫెయిర్కి వచ్చాను. చాలామంది అంటే అబ్రాడ్ వెళ్ళి మాస్టర్స్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు అండ్ దాంతోపాటు లోకల్లో ఎవరైనా సరే బీటెక్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకైనా సరే ఆల్మోస్ట్ ఒక 200+ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వీసర్స్ వాళ్ళు ఎక్కడికే తీసుకొని రావడం జరిగింది. మన హైదరాబాద్లో మన టీ హబ్లోనే తీసుకొని రావడం జరిగింది అనమాట. అయితే ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనం బయట కంట్రీస్కి పిల్లల్ని పంపించాలి అనన్నా లేదు లోకల్లోనే అదర్ స్టేట్స్లో పిల్లల్ని పంపించాలి అనన్నా ఎడ్యుకేషన్ లోన్ ఉంటుందా, ఫెసిలిటీ ఎలా ఉంటుంది, నిజంగా వీళ్ళు చెప్పినట్లు లైవ్లోనే అప్పటికప్పుడే ప్రాసెస్ క్లియర్ చేయగలుగుతారా అనుకున్నటువంటి చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో పేరెంట్సే మనతో పాటు ఉన్నారు. ఆ డౌట్స్కి అన్నిటికీ ఆయనే ఆన్సర్ చేస్తారు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి ఇన్ఫర్మేషన్ కనుక్కున్నారు, ప్రాసెస్ ఏ విధంగా జరిగింది అనేది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్, మీ పేరు? భూపాల్ నాయుడు. ఓకే, భూపాల్ నాయుడు గారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గద్వాల్ డిస్ట్రిక్ట్ సార్. గద్వాల్ డిస్ట్రిక్ట్. అయితే ఇక్కడ సుమన్ టీవీ చూసి వచ్చారా మీరు ఇక్కడికి? సుమన్ టీవీ చూసి వచ్చాను సార్. వెరీ గుడ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాసెస్ ఎలా అనిపించింది? సార్ నాకు అది చాలా మంచిగా అనిపించింది. వచ్చిన తర్వాత సార్ ఏమేమి తెలుసుకున్నారు అసలు మీరు ఎంటర్ అవగానే? ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది? యూనివర్సిటీ వచ్చినాయి. ఫస్ట్ యూనివర్సిటీ చూసి ఏది తీసుకోవాలని డైనమిక్ ఫస్ట్ లేకుండా జేకే వెళ్ళి ఫస్ట్ నేను ఫిక్స్ అయ్యాను. సో అక్కడ తీసుకొని పాపకు అడ్మిషన్ చేసుకున్నాను. పాపకు మెయిన్స్ 50% వచ్చింది. సో ఇంట్లో మంచి స్కూల్ ఉండడం వల్ల కొంచెం ఫీజు చూసి ఇచ్చారు, తగ్గించుకున్నాను. ఓకే, ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ కూడా మీకు ఉంది. ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ ఉంది. దాని గురించి డేటా తీసుకున్నాను. అందుకు చెప్పేస్తారు. బ్యాంకర్స్ కూడా చెప్పారు. బ్యాంకర్స్ చెప్పారు 0 డిపాజిట్ సార్, అయితే అన్ని ఇంట్రెస్ట్ లేకుండా తీసుకున్నా చెప్పారు. మీ ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోయిందా ఇప్పుడు? అంటే లోన్ ప్రాసెస్కి వెళ్ళలేదు మొత్తం. వాళ్ళంటే లోన్ ఎలా వెళ్ళాలి, ఎంత తీసుకుని అంటే ఎంతవరకు అప్రూవల్ చేస్తారు అంటే ఐ మీన్ మీరు బిజినెస్ ఫార్మరా అనే డేటా అడగడం వల్ల వాళ్ళకి అంత సబ్జెక్ట్ ఎంత ఇచ్చాను వాళ్ళకు కూడా చెప్పారు సార్. సో అంతా బాగుంది, అంతా బాగుంది. మీరు హ్యాపీ? నేను హ్యాపీ, మా కూతురు హ్యాపీ. మీరేం చెప్తారమ్మా, మీకు ఎలా అనిపించింది ఎడ్యుకేషన్? చాలా బాగా అనిపించింది. అంటే యూనివర్సిటీస్ గురించి చాలా నాలెడ్జ్ వచ్చింది ఇక్కడికి వచ్చాక. ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఎలా ఉంటది అన్ని కొంచెం నాలెడ్జ్ అయితే గెయిన్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఏ బ్రాంచ్ తీసుకోబోతున్నారు? సైబర్ సెక్యూరిటీ. ఓకే, సో అందులో ఇంట్రెస్ట్ ఉంది మీకు, అంతేనా? మీ నాన్నగారు మీకోసం అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కనుక్కుని మరి ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. బాగా చదువుకోవాలి. ఇప్పుడు మీరు ఎక్కడ ప్లేస్ ఎక్కడ చూస్ చేసుకున్నారు? జైపూర్. వెరీ గుడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీరైతే హ్యాపీ కదా సార్? థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా మరిన్ని వీడియోస్ మంచిగా పెట్టాడు. అయ్యో చాలా డెఫినెట్ గా. సో వీసర్స్ వాళ్ళకి మీరేం చెప్తారంటే ఇంత మంచి ప్రాసెస్ ని చాలా ఈజీ చేసి మీ దగ్గరికి తీసుకొని రావడం హార్టిఫుల్ కంగ్రాట్స్ చేస్తారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ద్వారా మాకు చాలా సబ్జెక్ట్ వచ్చింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసోర్స్ అనేది మాకు తెలియదు, మీ ద్వారానే మాకు వీసోర్స్ అని తెలిసింది. ఎందుకంటే మార్నింగ్ కూడా మేము చూసాను కాబట్టి ఇద్దరికి మాత్రం మన ఆదాయపడి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మా.